ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో మనం ఆరోగ్యవంతులు చూద్దామంటే ఎక్కడా కనిపించట్లేదు. ఏ పని చేసుకునేవారైనా, ఏ వృత్తిలో ఉన్నవారైనా, ఏ రకమైన స్థితిలో ఉన్నవారిని చూసినా అనారోగ్యమే కనిపిస్తుంది. అటు చదువుకొని వారి దగ్గర నుంచి చదువుకున్న వారి వరకు డాక్టర్ల సైతం ఎవరిని చూసినా అనారోగ్యకరమైన సమస్యలతోనే జీవనం సాగిస్తూ ఉన్నారు. చివరికి అసలు ఏది మంచి ఆరోగ్యానికి, ఏది ఆరోగ్యానికి చెడు అనే విషయం కూడా స్పష్టత లేకుండా అయిపోయింది ఈ రోజుల్లో. అంటే నలుగురికి ఏది కనిపిస్తూ ఉందో అది మంచి అనిపిస్తుంది, నలుగురికి ఏదైతే వినిపిస్తుందో మరి అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంది. మరి ఈ రోజుల్లో చూస్తే అసలు పెద్దలకే ఏది మంచో ఏది చెడో తెలియక పాపం వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అది ఆచరించటం, తద్వారా అనారోగ్యం వస్తే నేనేదో తప్పు చేశాను, నేను ఏదో పాపం చేశాను, అందుకు నాకు ఈ అనారోగ్యం కలుగుతుంది అట్లా అనుకుంటున్నారు తప్ప, మనం తిన్న ఆహారం తప్పు, నేను త్రాగింది తప్పు, నేను జీవించిన విధానం తప్పని మన తప్పను మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ రోజున. అందుకని ఏది చెడో ఏది మంచో పెద్దలుగా మనకు తెలియకపోతే మన పిల్లలకి ఏమందిస్తామండి? వాళ్ళకి ఆ చెడే చిన్నప్పటి నుంచి అబ్బుతుంది, ఆ చెడ్డ రకమైన జీవన విధానాన్ని ఆచరిస్తారు, వాళ్ళకి చిన్నప్పుడే అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఈ రోజుల్లో పిల్లలు అనారోగ్య సమస్యల నుంచి రక్షించబడాలంటే మార్పు పిల్లల్లో కాదు రావాల్సింది, ముందు పెద్దల్లో రావాలి. అందుకని కుటుంబంలో పెద్దలు కానీ, చదువుకున్న వారు కానీ, కాస్త సైన్స్ తెలిసిన వారు కానీ ఇట్లాంటి వాళ్ళలో కొంచెం మార్పులు వస్తే ఆటోమేటిక్గా సమాజంలో మంచి మార్పులు వస్తాయి. అందుకని అవి పిల్లలకి నిదానంగా చెబితే ఆచరణ చేసే కంటే చూసి ఆచరణ చేయటం చాలా తేలిక. అందుకని అలాంటి మార్పు పిల్లల్లో, కుటుంబ సభ్యుల్లో రావాలంటే ముందు ఎవరైతే ప్రభావితం చేసే పెద్దలు ఉన్నారో కుటుంబంలో వాళ్ళల్లో మార్పు రావాలి. అసలు ముందు వాళ్ళకి తెలియాలి ఏది మంచి ఏది చెడు అనేది. ఇప్పుడు మనం తెలుసో తెలియకో నేర్చుకున్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి చూసారా, అలవాట్లు, అలాంటి వాటిని మనం కొన్నిటిని వదలాల్సి ఉంటుందన్నమాట. అవి మనం వదలనంతకాలం మనకు ఆరోగ్యంలో మార్పులు రావు, అనారోగ్య సమస్యలు మనం వదిలి వెళ్ళం. కానీ ఏమిటి మనలో మార్పు రావాల్సింది అట్లాంటి విషయాల్లో? ఇప్పుడు మనం ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒక అందరి జీవన విధానం చూస్తే ప్రొద్దుపూట లేవటం, టిఫిన్ చేయటం, కాఫీలు తాగటం, మధ్యాహ్నం భోజనం అంటే వైట్ రైస్, ఒక పచ్చడి నిలవది, కొంచెం ఒక కూర, ఒక పప్పు, ఇట్లాంటివి కామన్గా ఉంటున్నది. సాయంకాలం పూట 4-5 గంటలైందంటే బజ్జీ, సమోసా, స్నాక్స్, పకోడీ, పునుకు, బోండాలు, ఇవి సాఫ్ట్ డ్రింక్స్ కానీ కొన్ని స్వీటు హాట్లు కానీ. రాత్రి అయిందంటే మసాలా కూరలు, ఫ్రైలు, నాన్ వెజిటేరియన్లు, పలావులు, ఫ్రైడ్ రైసులు, ఇంకా స్వీట్లు, హాట్లు, కొంతమంది డ్రింక్స్, ఇలాంటి అలవాటు ఉంటున్నది. అసలు వ్యాయామం చేస్తున్నామా లేదా ఆలోచన లేకుండా ఉంది కదా. మరి ఈ లేచిన తర్వాత నుంచి పడుకునే వరకు ఎక్కువ మంది టైం టేబుల్ ఇట్లాంటి వాటి వైపే వెళుతున్నది. వాళ్ళందరికీ వయసుతో నిమిత్తం లేకుండా సమస్యలు రావటం, అవసరానికి మించి బరువు పెరగటం, శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అట్లాంటి వాటిలో. మరి వాళ్ళందరినీ చూసి మనం ఏ విధమైన మార్పు మనం చేసుకోవట్లా. ఇలాంటి జీవన విధానం ఆచరించటం ద్వారా వాళ్ళకి ఇలాంటి అధిక బరువు వస్తున్నది, షుగర్ వస్తున్నది, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి, చిన్న వయసులోనే శరీరం బలహీనతకు గురవుతున్నది. ఇవన్నీ వాళ్ళని చూసి మనం ఏమి నేర్చుకుంటున్నట్టు? మరి వాళ్ళు ఏం తప్పులు చేసి జీవించారో ఆ తప్పుల్ని మనం ముందు నుంచి వాళ్ళని చూసి అవే చేసుకుంటున్నాం. అందుకని మనకి అదే నష్టం జరుగుతుంది. మన చూసి మన పిల్లలు అదే తప్పులు నేర్చుకుంటున్నారు, వాళ్ళకి అవే నష్టం జరుగుతున్నాయి. మనకు 60 ఏళ్లలో జబ్బులు వస్తే మన పిల్లలకి 40-35 వచ్చేస్తున్నాయి. 35-40 లోపు పిల్లలకి జబ్బులు వస్తే వాళ్ళ పిల్లలకి 5-10 ఏళ్ళకే జబ్బులు వచ్చేస్తున్నాయి. రాను రాను చూడండి, జనరేషన్స్లో వచ్చే చేంజెస్ కారణంగా వయసు రాకుండా జబ్బులు రావడానికి కారణాలు ఏమిటంటే పెద్దలు చేసిన తప్పుడు పనులు, అనారోగ్యకరమైన అలవాట్లని పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుని అవే కంటిన్యూ చేస్తున్నారు.
ఈ పిల్లలు చేసిన తప్పులు వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసి అవే తప్పులు కంటిన్యూ చేస్తున్నారు. ఇట్లా మంచి వారసత్వపు లక్షణాలు రావాల్సింది పోయి చెడ్డ వారసత్వం వ్యాప్తి అయిపోతూ ఉంది. చెడ్డ అనారోగ్యకరమైన లక్షణాలు వ్యాప్తి అయిపోతున్నాయి. అందుకని సమాజం ఇట్లా అయిపోతే దేశ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. 19-20 సంవత్సరాల ఆంధ్రుడికి షుగర్ వ్యాధి యావరేజ్ని వచ్చేస్తున్నది అంటే మరి ఇంత చిన్న ఏజ్లో డయాబెటీస్ వస్తే 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు మనిషి ఎట్లా బ్రతకగలుగుతాడండి? ఎన్ని శక్తి సామర్థ్యాలు కోల్పోవటం జరుగుతుంది, ఎంత బలహీనం అయిపోతుంది షుగర్తో శరీరం. మరి ఇంత దేశ ప్రజలందరికీ ఇట్లాంటి అనారోగ్యం కలిగితే ఏమవ్వాలి? 20-25 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేసి, 20-25 ఏళ్ళకి హై బీపీలు వచ్చేసి, 20-25 ఏళ్ళకి కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చేస్తే, రక్తనాళాలు మూసుకుని అర్ధంతరంగా ప్రాణాలు పోయే స్థితి వచ్చేస్తుంటే ఏమవ్వాలి మనిషి? అందుకని మనం మంచిని చూసి నేర్చుకోవాల్సింది పోయి ఈ రోజుల్లో చెడు చూసి నేర్చుకుంటున్నాం. అందుకని ఎక్కువగా చెడు కనపడుతుంది, ఎందుకంటే సమాజం తీరు అట్లా ఉంది కాబట్టి. అందుకని మంచిని చూసి నేర్చుకుందామంటే మంచి మనుషులు కనిపించట్లేదు కాబట్టి, ఎక్కువగా మంచి అలవాట్లు ఉన్నవారు ఎక్కువ కనిపించట్లేదు కాబట్టి సమాజంలో మనమన్నా ఎవరో కోసం కాకపోయినా మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం అని ఒక మంచి అలవాట్లు నేర్చుకునే ప్రయత్నం మనం ప్రారంభించాలి. అందుకని మంచికి ఈ రోజుల్లో విలువ లేకుండా పోయింది అని ఎక్కువ మంది అంటుంటారు, నిరుత్సాహపడుతుంటారు. ఎప్పుడూ నిరుత్సాహం వద్దు అసలు మనకి. మనం మంచిని ఆచరించడానికి కొంత ప్రారంభిస్తే చాలు, ఆటోమేటిక్గా ఒకటి దాని నుంచి ఇంకొకటి, ఇంకో దాని నుంచి ఇంకోటి అట్లా వెళ్ళిపోతాయి. మెల్లగా మళ్ళీ మార్పులు వస్తాయి. అందుకని అట్లాంటి మంచి అలవాట్లతో కూడిన క్రమశిక్షణ కలిగిన జీవనాన్ని మనం ప్రారంభిస్తే మనకు ఒక్కొక్క దాంట్లో మార్పు అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది. అందుకని మనం అందరూ చేసే పనులు చేసి నలుగురితో నారాయణ అన్నట్టుగా అట్లా ఉన్నాం. కానీ ఆరోగ్యం వైపు మనం వెళ్ళాలంటే అందరూ చేసిన వాటి వల్ల అనారోగ్యం కలిగి వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన పని మనం చేయొద్దు. దాని నుంచి మనం బయటపడాలి, దాని నుంచి మనం మారాలని ప్రయత్నించండి. ఆటోమేటిక్గా మంచి వచ్చేస్తుంది అనమాట. అందుకని మంచి పని చేసేవారు సమాజంలో ఎక్కువగా మీకు కనిపించరు. మంచి ఆహారం తినేవారు మీకు సమాజంలో ఎక్కువగా కనిపించరు. మంచి గుణగణాదులు ఉన్నవారు సమాజంలో మీరు ఎక్కువగా కనిపించరు. అట్లా అని మీరు నిరుత్సాహపడక్కర్లా. మంచి ఎప్పుడు తక్కువ మందికి ఎక్కుతుంది. మంచి ఆహార నియమాలు ఎప్పుడు తక్కువ మంది ఆచరిస్తారు. మంచి అలవాట్లు ఎప్పుడు చాలా తక్కువ మందిలోనే ఉంటాయి. అసలు మంచి గుణమే అంతే. అదే తాగుడు అనేది చూడండి ఎంత ఎక్కువ మందిలో ఉంటుందో. కానీ కొబ్బరి బొండం తాగేవాళ్ళు, చెరుకు రసం తాగేవాళ్ళతో పోలిస్తే తాగుడు వ్యసనం ఉన్నవాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉంటారండి. ఇట్లా చూసుకుంటే మంచిని ఆచరించేవారు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. మనం అలా ఎక్కువ మంది ఒకవైపు వెళ్ళారంటే అటువైపు మనం వెళ్ళాలనుకోవద్దు ఎప్పుడు కూడా. వాళ్ళకి కలిగే ఇబ్బందులు మనం చూడాలి, వాళ్ళ ఆలోచన సరళి ఎలా అయిపోతున్నదో చూడాలి, వాళ్ళకు వచ్చే కష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, మనం వాళ్ళని చూసి నేర్చుకుని ఒక గుణపాఠంగా వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళ నుంచి మనం వాళ్ళు చేసిన తప్పులను మనం చేయకుండా మార్చుకుని ఇలా మంచి వైపు వెళితే అసలు బాగుపడటం పెద్ద కష్టం కాదండి. అందుకని ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమాజం నుంచి మనం ఆరోగ్యంగా మారాలి అంటే ముందు మన మార్పు మన ఇంట్లో రావాలి. అందుకని మన పరివర్తన ద్వారానే మనలో మార్పు వస్తుంది. అందుకని మనమే రియలైజ్ చేసుకోవాలి. ఎవరి ద్వారానో మనం ఏదో అవుదామనుకుంటే కుదరదు. ఎవ్వరూ మార్పు చేయరు, ఎవ్వరూ సపోర్ట్ చేయరు, ఎవరు సహకరించరు ఈ రోజుల్లో. అందుకని ఎవ్వరు చేసినా చేయకపోయినా ముందు నేను మారాలి, నేను మంచి అలవాట్లు నేర్చుకోవాలి, నేను ఆచరించాలి, నా ఇంట్లో నేనే నా శరీరాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలనే పట్టుదల మనం పెంచుకోవాలన్నమాట. ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ మార్పుకి వయసుతో సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే మార్పు చేసుకోవడం ప్రయత్నిస్తే మంచిది. అందుకని ఇలాంటి మార్పును మనం పొందటానికి ఈ సపోర్ట్ మంచికి ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఎవరి సపోర్ట్ తీసుకోకుండా మనకు మనమే సపోర్ట్ చేసుకుంటూ, మనకు మనమే నిలదొక్కుంటూ, మనకు మనమే నిగ్రహంగా ఉంటూ మంచిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇలా మీరు వెళ్ళండి. 1 సంవత్సరం పాటు మీలో మార్పు వచ్చిందనుకోండి, కొన్ని మంచి అలవాట్లు వచ్చేసరికి మీకు చాలా నమ్మకం కలుగుతుంది. నేను 3-4 మంచి అలవాట్లు ఈ సంవత్సరం ప్రారంభించేసరికి ఇంత ఆరోగ్యంలో మార్పు వచ్చింది, ఈసారి ఇంకొక మంచి అలవాటు స్టార్ట్ చేద్దామని మీకు అనిపిస్తుంది ఇన్స్పిరేషన్తో.
నెక్స్ట్ ఇంకో సంవత్సరం ఇంకొకటి 2, ఇట్లా ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు కష్టపడితే చూడండి ఎన్ని మంచి అలవాట్లు మనకు ఆచరణ అయ్యి తద్వారా ఎన్నో మార్పులు మన శరీరంలో చోటు చేసుకుని చక్కటి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకని సమాజంలో మందులు లేక కాదు, హాస్పిటల్స్ లేక కాదు, డాక్టర్స్ లేక కాదు ఆరోగ్యం తరిగిపోతున్నది. మంచి అలవాట్లు లేక, ఒక క్రమశిక్షణ కలిగిన జీవనం లేక మనకి సమస్యలు వస్తున్నది. అందుకని ఇలాంటి వాటికి సపోర్ట్ ఉండదు. అందుకని ఎవరు సపోర్ట్ చేయట్లేదని మీరు నిరుత్సాహపడకుండా మంచిని ఆచరించడం వదిలేయకండి. మంచి ఆహార నియమాల వైపు వెళ్ళటం ఆగకండి. అందుకని మనం ఇలాంటి జీవన విధానాన్ని మార్చుకుని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే సహజంగా ఆరోగ్యాన్ని పొందటం పెద్ద కష్టం కాదు. అందుకని ఇన్ని సంవత్సరాలుగా మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి పెద్ద ఎక్కువ కష్టపడక్కర్లా. కాస్త ధైర్యంతో మంచి ప్రాక్టీస్ని ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని మీలో చాలామంది ఇలాంటి విషయాలు ఆచరించేటప్పుడు ఎక్కువ మంది చేయట్లేదు కదా, ఎక్కువ మంది సపోర్ట్ చేయట్లేదు కదా, ఎక్కువ మంది మంచి అంటలేదు కదా అని నిరుత్సాహపడుతూ వీళ్ళు ఆచరిద్దామనుకున్న దాన్ని కూడా నిరుత్సాహపడి వదిలేస్తూ వీళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా జీవించేస్తూ ఉంటారు. మనం అట్లా వెళ్ళిపోతే జీవితంలో ఎప్పుడూ బాగుపడలేం, ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాం. అందుకని అలా మనం జరగకుండా చక్కగా ఆచరిస్తూ మంచి అలవాట్లు నేర్చుకుంటూ మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం అన్న మన స్ట్రాంగ్గా ఉండాలని నిర్ణయం తీసుకోండి. ఆటోమేటిక్గా మీరు ముందుకెళ్ళిపోతారు. మరి ఇట్లాంటి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మీరు చక్కటి ఆచరణను కొనసాగించాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించే మంచి అలవాట్ల ద్వారా పొందిన ఆరోగ్యాన్ని ఎలా అనుభవిస్తున్నారో వారి మాటల్లోనే మీరు వినండి. నా పేరు మోహన్ రావు, నా భార్య పేరు లక్ష్మి. మేము 15 రోజుల ప్రోగ్రాం కోసం వచ్చాము. మేము ఏప్రిల్ నుంచి రావాలని అనుకుంటున్నాం, కానీ రాలేకపోయాము. ఇప్పటికీ కుదిరింది. కుదరడం ఈ 15 రోజులు కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. వచ్చిన దగ్గర నుంచి, స్టేషన్ దిగిన దగ్గర నుంచి ఆ స్టాఫ్ చూపించేటటువంటి ఇది ప్రేమ కానీ, ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి డ్రైవర్ ప్రేమ కానీ, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి ఇది కానీ చాలా నాకు బాగా నచ్చింది. తర్వాత రాజుగారి ప్రసంగాలు నేను 2007 నుంచి నేను ఫాలో అవుతున్నాను, కానీ నాకు సయాటికా మళ్ళా వచ్చింది. ఆ సయాటికా తగ్గించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. నా భార్యకి హార్మోన్స్ ప్రాబ్లం ఉంది. హార్మోన్స్ ప్రాబ్లం తగ్గించుకోవాలని వచ్చాము. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసేటటువంటి వ్యాయామం వల్ల, తర్వాత వారు చూపించేటటువంటి మార్గం వల్ల నాకు 90% తగ్గింది ఈ 15 రోజుల్లో. కానీ ఇంకొక 15 రోజులు ఉంటే తగ్గుతుంది, కానీ ఉండడానికి అవకాశం లేక నేను ఉండటం లేదు. వీరు పెట్టేటటువంటి ఆహార విధానం వల్ల చాలా మార్పు బాగా కనిపించింది నాకు. ఆ తర్వాత రాజుగారి ప్రసంగానికి అటెండ్ అవుతున్నాను. రాజుగారి ప్రసంగం చాలా చాలా ఇన్స్పైర్గా ఉంది. ఎక్కువ పర్సనల్గా రియాక్ట్ అవ్వడం వల్ల చాలా బాగుంది. విశాల్ గారు చెప్పేటటువంటి మంచి మాట కార్యక్రమంలో చాలా చాలా అనూహ్యంగా ఉంది, బాగుంది. తర్వాత మనిషి ఖాళీ లేకపోయినా వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి చాలా బాగా ఏర్పాటు చేశారు. ఈ 15 రోజుల్లో నేను ఫీల్ అయింది ఏంటంటే, స్వర్గలోకంలో ఉన్నాను. స్వర్గలోకం అంటే ఇంకేదీ లేదు, ఇదే స్వర్గలోకం అనిపించేటటువంటి ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ అవకాశం కల్పించినటువంటి మా టీవీ వారికి ధన్యవాదాలు చెప్తూ నేను విరమిస్తున్నాను. నా పేరు తిప్పిరెడ్డి వెంకటరెడ్డి. నా వయసు 69 సంవత్సరములు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు అస్తమా, షుగర్ జబ్బులు ఉన్నాయి. అస్తమా 10 రోజులకి తగ్గిపోయింది, షుగర్ అయితే 7 రోజులకే తగ్గిపోయింది. ఇక్కడ దినచర్య కార్యక్రమం ఉదయం 4:30కి మేల్కొల్పు ఉంటుంది, రాత్రి 9 గంటలకి మళ్ళీ నిద్రపోవటం, 5 గంటల నుంచి 6:30 వరకు మార్నింగ్ యోగా ఉంటుంది. ఆ యోగాలో మిలిటరీ డిసిప్లిన్ మాదిరి
కరెక్ట్గా టైం టు టైం అన్ని వ్యాయామాలు ఆసనాలన్నీ చేపిస్తారు. నా భార్య కూడా వచ్చింది, ఆమె కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మంత్రి సత్యనారాయణరాజు గారు, విశాలి గారు చాలా బాగా చూస్తారు. వాళ్ళే కాదు, స్టాఫ్ అంతా కూడా చాలా బాగా చూస్తారు. భోజన సదుపాయాలు అన్నీ, మొలకెత్తిన విత్తనాలు అవన్నీ ఉంటాయి. వాటితోటే ఆహారంతో ఆరోగ్యం సమకూరుతుంది. మా టీవీ వారు ఇదంతా కల్పించినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు కె మదన్ మోహన్, మాది కర్ణాటక, చిక్బల్లాపూరు. నా వయసు వచ్చి 54 సంవత్సరాలు. గత 4 సంవత్సరాలుగా మా టీవీ వారు ప్రసారం చేస్తున్న రాజుగారి ప్రసంగం విని చాలా సంతోషపడినాను. ఇక్కడున్న రాజుగారికి, వాళ్ళ భార్య గారికి, ఇక్కడున్న స్టాఫ్కు అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఇక్కడికి వచ్చేదానికి కారణం ఏమంటే, నాకు గత 10 సంవత్సరాలుగా బీపీ మరియు షుగరు, గ్యాస్ట్రిక్, ఆర్థరైటిసు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కటి ఉండేదండి. ఇంతకుముందు నాకు అలవాట్లు కూడా ఉండేవండి దగ్గర. అయినాను ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చేదానికి కారణమైన మా టీవీ వారి ప్రసంగం ద్వారా ఈ ఛానల్ కూడా మాకు చాలా నచ్చింది. టీవీ చూసుకొనేసి మేము ఇక్కడ విజయవాడకు రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చినాక నేను ఎట్లా తగ్గిస్తారు, కొలెస్ట్రాల్ ఎట్లా తగ్గిస్తారు, బీపీ ఎట్లా తగ్గిస్తారు, షుగర్ ఎట్లా తగ్గిస్తారు, ఆర్థరైటిస్ పెయిన్ ఎట్లా తగ్గిస్తారు అని డౌట్ వచ్చేదండి. ఆయనను నాకు వాళ్ళు ఇచ్చిండే ఆహారం వల్ల ఒక్కొక్కటే 3 దినాలకే షుగరు 220 ఉండిందండి. ఇక్కడ వచ్చిన 3 డేస్కే మాకు 130కి వచ్చేసిందండి. అదే తర్వాత బీపీ కూడా అంతేనండి. 170 ఉన్న బీపీ 120/80కి వచ్చేసిందండి. వాళ్ళు చేసిండే ఫుడ్డు, వాళ్ళ ఆదరాభిమానాలు, ఇక్కడుండే పరిశుభ్రత, ఇక్కడుండే కృష్ణానది వాతావరణము చాలా నచ్చిందండి నాకు. కీళ్ళ నొప్పులు బాగే కావని చెప్తా ఉన్నారు చాలామంది. ఆయనను ఇక్కడంతా ఫుల్ క్లియర్గా అయిపోతాయండి. ఎలా అవుతాయంటే, ఇక్కడ చేసే మసాజులు, దాని పట్టే ఆవిరి బాతులు, మట్టి బాతులు, ఇవన్నీ నేను చాలా నచ్చినాయండి నాకు. ఇది ఒక దేవాలయం లాగా ఉందండి. ఇది ఆరోగ్యాలయంగా కాదు, దేవాలయంగాను, ఇక్కడ ఉండే వాళ్ళందరూ దేవతలుగాను చాలా బాగా ఇంప్రెషన్ అవుతూ ఉన్నానండి. ఇక్కడికి పంపించిన మా ఫ్యామిలీ, మా బిడ్డలు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మా టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాజుగారికి, వాళ్ళ మిసెస్ గారికి, బృందానికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నా ప్రసారం ముగిస్తూ ఉన్నానండి. నా పేరు దద్దం సుబ్బరాయుడు. నేను తాడిపత్రి, అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. నాకు అధిక బరువు, ఆయాసము, గురక ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి కోసం అని చెప్పి వాటి నివారణ కోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. అంతకుముందు 2 నెలల కిందట నా భార్య కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని చాలా బాగుంటుంది, మీరు కూడా వెళ్ళండి అని చెప్తే సరే అని వచ్చాను. కానీ రాకముందు కంటే వచ్చిన తర్వాత నా ఊహకు అందరి విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. చాలా బ్రహ్మాండంగా ఈ ట్రీట్మెంటు, ఇక్కడ సహకారము, ఇక్కడ సిబ్బంది చేసే సేవలు ఇవన్నీ చూస్తూ ఉంటే అమూల్యమైన సేవలు ఇవి. మనం ఇచ్చే డబ్బు చాలా కొద్దిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే వసతికే సరిపోతుంది మనం ఇచ్చే డబ్బు. కాబట్టి ఆహారం అయితేనేవి, ఇక్కడ చేస్తున్నటువంటి మసాజులు, మట్టి స్నానాలు, తొట్టి స్నానాలు, వేపాకు స్నానము, అరటాకు స్నానము వగైరా స్నానాలు, మసాజులు, ముఖ్యంగా సిబ్బంది ఎంతో సేవాభావంతో, ఎటువంటి ధనాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా బాగా చక్కగా క్రమశిక్షణతో
సేవలు అందిస్తున్నటువంటి సిబ్బందిని చూస్తే ముచ్చటవుతుంది. వీళ్ళందరినీ ఇలా తీర్చిదిద్దినటువంటి మంతెన సత్యనారాయణ రాజు గారిని మనం ఎంతో శ్లాఘించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైద్య సౌకర్యాలు మనకు ఎంతో కాస్ట్లీగా ఉన్నాయి. ఎక్కడికి పోయినా 30,000 40,000 ఒక హాస్పిటల్కి పోయి బయటకు వచ్చేటప్పటికి ₹1,00,000 కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఈ కొద్ది అమౌంట్లో మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆహారంతో సహా వసతితో సహా అన్ని రకాలుగా మనల్ని ఆదరించి ఆయన ఎలా చేస్తున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఆయన ఈ కొద్ది డబ్బుతో ఇంత మెయింటైన్ చేస్తున్నాడంటే నిజంగా ఇది వ్యాపార దృష్టితో అయితే ఆయనకు నష్టమే. కానీ ఇది ఆయన సేవా దృక్పథంతో చేస్తున్నాడు కాబట్టి అది ఆయనకు సాధ్యమైంది. ఎవరికీ సాధ్యం కాని పరిస్థితి ఇది. ఈ రకంగా చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత తక్కువ డబ్బుతో ఇంత ఎక్కువ సౌకర్యము ఎక్కువ సదుపాయాలు కలిగించి ఆరోగ్యాన్ని అందించినందులకు మంతెన సత్యనారాయణ రాజు గారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రుణపడి ఉంటారు, సమాజం రుణపడి ఉంటుంది. ఆయనకు దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఈ సేవను ఎల్లకాలము ఇలా ప్రతి సమాజానికి అందించవలసిందిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ ఆరోగ్యాలయాన్ని గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి మా టీవీని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జువాలజీ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి 6 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాను. నా వయసు 63 సంవత్సరాలు. నా పేరు నబీ సాహెబ్. ఇక్కడికి రావడానికి కారణం మా మరదలు తర్వాత మా గురువు గారి దగ్గర చదివినటువంటి ఒక శిష్యుడు. వాళ్ళు చెప్పినారు ఇక్కడ చాలా చక్కగా ఉంది, ఆరోగ్యానికి అన్ని వసతులు ఉన్నాయి, చక్కని వాతావరణం ఉంది అని చెప్పడం వల్ల మేము బయలుదేరి వచ్చినాము. నాకు మోకాళ్ళ నొప్పి ప్రధానంగా వేధించేది. తర్వాత కొంతవరకు ఒబిసిటీ అంటే అధిక బరువు కూడా ఇబ్బందులు పెట్టేది. నేను గత 2 సంవత్సరాలుగా ఈ మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నాను. అందువల్ల ఇక్కడికి రావడం ఉత్తమం అని చెప్పి మా పిల్లల యొక్క ప్రోత్సాహంతో ఇక్కడికి నేను నా భార్య ఇద్దరు వచ్చాం. ఆమెకు కూడా హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది. మందుల ద్వారా అది కంట్రోల్ అవుతున్నప్పటికీ దీనిని శాశ్వతంగా వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి మేమిద్దరం కలిసి 1 నెల క్యాంపుకు గాను బయలుదేరి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు ఈ ఆర్టీఓల యొక్క తనిఖీ ఎక్కువగా ఉన్నందువల్ల బస్సులన్నీ బాగా ఆలస్యమైనాయి. అయినా కూడా రాత్రి 9 గంటలప్పుడు వాళ్ళ యొక్క మనుషులు మా కోసం ఎదురు చూస్తూ బస్టాండ్లో ఉంటూ మమ్మల్ని తీసుకొని మొదట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళని బస్టాండ్కి రప్పించి అక్కడి నుంచి తీసుకొని నేరుగా ఇక్కడికి తీసుకొని వచ్చినారు. రాత్రి పొద్దుపోయాక మేము చేరుకున్నాం. కానీ వారి ఆదరణ ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. మా ప్రయాణపు బడలికలన్నింటినీ మేము మర్చిపోయినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉంది. ఉదయమే 4:30 గంటలకు భగవత్ ప్రార్థనతో ఈ దినం ప్రారంభమవుతుంది. భగవంతుని స్మరించుకుంటూ ఉదయాన్నే బయలుదేరిన తర్వాత 5 గంటలకల్లా టెన్షన్గా అక్కడికి చేరుకునేటువంటి ఎక్సర్సైజెస్ మనుషుల్ని ఉత్తేజపరుస్తాయి, నిద్రను దూరం చేస్తాయి. ఉదయమే ఆ ప్రార్థన వినపడగానే నాకు కాలేజీలో బెల్ కొట్టినట్లుగా అనిపించేది. టైంకి సరిగ్గా ఖచ్చితంగా అక్కడికి పోవాలన్నటువంటి ఆదుర్దతో మేము బయలుదేరి అక్కడికి సమావేశమయ్యేవాళ్ళం. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎంత సరళంగా ఈజీగా అర్థమవుతాయి. ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ట్రీట్ చేయడానికి ఈ బెంగళూరు నుంచి వచ్చాము. మేము పిల్లల దగ్గర ఉంటున్నాం కాబట్టి అక్కడి నుంచి వచ్చాము. అయితే అక్కడ వేలలో ఖర్చు అయ్యేటువంటి ఈ వైద్య సౌకర్యాలు అంటే శారీరక వ్యాయామ సౌకర్యాలు ఇక్కడ అత్యంత చులకనగా చౌకగా లభిస్తున్నాయి. ఎందుకంటే ఇది వ్యాపార రీతితో చేస్తున్నటువంటి విషయం కాదు కాబట్టి. తర్వాత ఇక్కడ ఇచ్చేటువంటి స్ప్రౌట్స్ తర్వాత ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎసిడిటీ రాకుండా ఏమాత్రం ఉప్పు కానీ నూనెలు కానీ లేనటువంటి ఆహారం నిరంతరం మన ఆరోగ్యాన్ని చక్కదిద్దుతూ ఉంటుంది, ఔషధాల అవసరాన్ని దూరం చేస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వ్యవస్థను నెలకొల్పినటువంటి 2 దైవ దంపతులు వాళ్ళు ఎవరు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు
తర్వాత శ్రీమతి విశాలమ్మ గారు. మంతెన సత్యనారాయణరాజు గారు శరీరానికి వైద్యం అందజేస్తారు. ఆయన సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా ఇచ్చేటువంటి ఆహార విషయాలపైనటువంటి ఉపన్యాసాలు మనుషులకు చక్కగా మనసుకు హత్తుకునేటట్లు ఉంటాయి. అంతేకాదు సోమరిపోతులకు అప్పుడప్పుడు వాటిని అవలంబించకుండా ఎగవేసే వాళ్ళకి చక్కటి చురకలు అందిస్తూ అందరినీ హాస్యధోరణిలో ముంచుతూ వారు చెప్పేటువంటి విధానం, గొప్ప టీచరు మాకు ఆయన ముఖంలో కనపడతాడు, గొప్ప తత్వవేత్త ఆయన ముఖంలో అగుపిస్తాడు. ఆయన భాషణంలో హత్తుకొనిపోయేటువంటి సంభాషణలు ఉన్నాయి. తర్వాత ఆయనకు తగినటువంటి జోడి విశాలమ్మ గారు. ఈయన శరీరానికి వైద్యాన్ని అందిస్తే విశాలమ్మ గారు మనసుకు వైద్యాన్ని అందిస్తుంది. ఆమె మనసును సంస్కరిస్తుంది, మనసులో మార్పును తెస్తుంది. మనిషిలో శరీరంలో వచ్చేటువంటి మార్పుల కంటే మనసులో వచ్చేటువంటి మార్పులు శాశ్వతమైనప్పుడు అటువంటివి. అంతేకాకుండా అవి ఎంతో కాలం మనిషి మీద ప్రభావాన్ని చూపుతాయి. ఆమె చెప్పేది, ఆమె మంచి గొప్ప తత్వవేత్త, మానసిక శాస్త్రవేత్త. పరిపరి విధాల అనేక కోణాల్లో మానవ జీవితాన్ని అబ్జర్వ్ చేసి ఆమె చెప్పేటువంటి సంభాషణలు మనసుకు హత్తుకుంటాయి. భార్యాభర్తల సంబంధాలు కానీ, తల్లిదండ్రులకు పిల్లలకు ఉండేటువంటి సంబంధాలు కానీ, పిల్లలతో తల్లిదండ్రులకు ఉండేటువంటి సంబంధాలు కానీ ఆమె చెప్తూ ఉంటే మనసును కదిలిస్తాయి. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. మేము వృద్ధాప్య దశలో వచ్చినాం ఇక్కడికి. కానీ ఇక్కడికి వయసులో ఉన్నటువంటి వాళ్ళు రావాలి ఎక్కువగా. ఇది వృద్ధులు వచ్చేది శరీరాన్ని బాగుపరచడానికి వస్తారు. అయితే వయసులో ఉన్నటువంటి పిల్లలు కనుక వచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళలో మానసిక ప్రవృత్తి జరుగుతుంది. విశాలమ్మ గారు వాళ్ళ మనసును పరిశుభ్రపరిచి స్వచ్ఛమైనదిగా మార్చి 10 మందికి ఉపయోగపడేటట్లుగా పిల్లల్ని మారుస్తారు ఆమె. అందువల్ల యువత ఇక్కడికి ఎక్కువగా రావాలి. ఇది యువత చేయాల్సింది కాదు. వెజిటేరియన్ ఫుడ్ తింటూ, ఉప్పు లేని నూనెలు లేని ఆహారం తింటూ గడపవలసిందని బాధపడాల్సిన అవసరమే లేదు. 5-6 రోజులు ఆ అనుభవానికి వస్తే ఆ ఆహారము అమృతంలాగా అగుపిస్తుంది. కాబట్టి యువత వచ్చినారంటే వాళ్ళు సమాజాన్ని బాగుపరుస్తారు. ఈ నిస్వార్థ సేవలు చేస్తున్నటువంటి దంపతులు శ్రీ మంతెన సత్యనారాయణరాజు గారు, శ్రీమతి విశాల గారు ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీవీ వారికి, మంతెన సత్యనారాయణరాజు గారి దంపతులకు, ఈ ఆరోగ్యాలయానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పటి వరకు మనకు ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించిన అనుభవాన్ని వినటం జరిగింది. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం. Thank you.